సో ప్లానర్ స్పార్క్లో డెమో క్లాస్ ఎలా బుక్ చేయాలంటే ఫస్ట్ గూగుల్‌లో plannerspark.in అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ పైన మనకి బుక్ యువర్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా! సో అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని స్టెప్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ స్టెప్స్‌ని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్, పబ్లిక్ స్పీకింగ్, క్రియేటివ్ రైటింగ్ ఆల్ అని అడుగుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెసే కావాలా మీ పిల్లలకి అంటే అది మాత్రమే సెలెక్ట్ చేయాలి. పబ్లిక్ స్పీకింగే కావాలా, క్రియేటివ్ రైటింగే కావాలా అని అడుగుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారో గ్రేడ్ ఇక్కడ క్లిక్ చేయాలి. సో స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అందరికీ తెలుసు. పబ్లిక్ స్పీకింగ్ అంటే స్పీచెస్, డిబేట్స్, ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఎక్సెట్రా ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. క్రియేటివ్ రైటింగ్లో స్టోరీ రైటింగ్ ఉంటాయి. లైక్ ఏలియన్ స్టోరీ రైటింగ్, సస్పెన్స్ స్టోరీ రైటింగ్, హారర్ స్టోరీ రైటింగ్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ స్టోరీ రైటింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇట్లా డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు డెమో క్లాస్ బుక్ అవుతుంది. సో అండ్ డెమో క్లాస్కి టీచర్కి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత మీకు కాల్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. వాళ్ళే డెమో క్లాస్ తీసుకుంటారు. అండ్ డెమో క్లాస్కి మీరు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ డెమో క్లాసే. బట్ ఎన్రోల్మెంట్ తీసుకోవాలంటే మాత్రం అప్పుడు మనీ పే చేయాలి. డెమో క్లాస్కి టీచర్కి శాలరీ వస్తుంది. మీరు ఎలాంటి మనీ కట్టక్కర్లేదు. అండ్ ఈ డెమో క్లాస్లో మీకు డెమో క్లాస్ నచ్చితే మీరు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ కౌన్సిలింగ్ సెషన్ బుక్ చేస్తారు. కౌన్సిలర్తో మీరు ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఏమేమి క్లాసెస్ కావాలి అని చెప్పి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బుక్ యువర్ ఫ్రీ ట్రయల్ దగ్గర క్లిక్ చేసి మీరు చూస్ చేసుకోవడమే. మ్యాక్సిమం స్టూడెంట్స్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ క్రియేటివ్ రైటింగ్ 2 కలిపి తీసుకుంటారు కోర్సు. ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఓన్లీ క్రియేటివ్ రైటింగ్ తక్కువ తీసుకుంటారు. 2 కలిపి క్లాసెస్ తీసుకుంటారు స్టూడెంట్స్. స్పోకెన్ ఇంగ్లీష్ కావాలంటే అదే తీసుకుంటారు కొంతమంది. ఇట్లాగా మా దగ్గర ఉన్న సిలబస్లో పబ్లిక్ స్పీకింగ్, క్రియేటివ్ రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్ టాపిక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఎవరికి ఏ సిలబస్ కావాలో అది చూస్ చేసుకోవచ్చు. లేదంటే అన్నీ కలిపి మిక్స్ చేసి కావాలి సిలబస్ అంటే అలా కూడా తీసుకోవచ్చు. ఈ సిలబస్ గురించి మొత్తం కూడా మీరు డెమో క్లాస్ అయిపోయిన తర్వాత ఫీజ్ స్ట్రక్చర్ గురించి కౌన్సిలర్తో మాట్లాడతారు కదా! అక్కడ డిస్కస్ చేసుకొని ఎన్ని క్లాసులు కావాలి అలా తీసుకోవచ్చు. ఇలాగా మీరు ఫ్రీగా డెమో క్లాస్ అనేది బుక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తే కరికులం ఉంది కదా! 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే 3 లైన్స్ ఉంది స్టార్టింగ్లో అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది కరికులం అనమాట. సో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది. ఎల్కేజీ వాళ్ళకి ఏ టాపిక్స్ ఉంటాయి, ఇదిగోండి ఇందులో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, ఇట్లా సిలబస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సిలబస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు డెమో క్లాస్ బుక్ చేసుకొని మీకు ఈ సిలబస్ నచ్చితే సో ఇట్లాగ టాపిక్స్ ముందే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ జస్ట్ టాపిక్ నేమ్స్ ఇస్తారు, డీటెయిల్డ్గా ఎవరు. నేను మెటీరియల్ అనేది బయటకి షేర్ చేయకూడదు అనమాట కంపెనీది. అందుకే నా అకౌంట్ ఓపెన్ చేసి సిలబస్ అయితే చూపించట్లేదు. అకౌంట్ ఓపెన్ చేయకుండానే జస్ట్ నాకు ఏమైతే కనిపిస్తుందో అదే చూపిస్తున్నాను. ఎందుకంటే అలాగా షేర్ చేయడానికి మాకు అలౌ చేయరనమాట. పబ్లిక్లో మేము ఎలాంటి మెటీరియల్ కూడా షేర్ చేయకూడదు. కంపెనీ రూల్స్కి ఆపోజిట్ అది. అందుకే నేను ఇక్కడే సిలబస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏం లేదు, టాప్ రైట్లో 3 లైన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కరికులం మీద క్లిక్ చేయగానే సిలబస్ వస్తుంది. ఇదిగోండి గ్రేడ్ K-1కి ఏముంది, 9-12కి ఏం సిలబస్ ఉంది, 7th-8th క్లాస్కి ఏం సిలబస్ ఉంది. ఆ సిలబస్ మొత్తం కూడా మనకి ఇక్కడ జస్ట్ టాపిక్ నేమ్స్, సబ్ టాపిక్ నేమ్స్ ఉంటాయి. అసలు ఈ టాపిక్ ఏంటి అని మీకు తెలియాలంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఒకసారి కొట్టి చూడండి. సో అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇలాంటి సిలబస్ ఉంటుంది ఈ కోర్స్లో అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎవరైనా మీ కిడ్స్ని కంపెనీలో జాయిన్ చేయాలనుకుంటే ఫస్ట్ డెమో క్లాస్ని బుక్ చేసుకోండి. డెమో క్లాస్ని బుక్ చేసుకున్న తర్వాత అటెండ్ అవ్వండి ఫ్రీగానే. ఎలాంటి మనీ ఛార్జ్ చేయరు మీకు డెమో క్లాస్కి. ఇదిగోండి ఇది నా టీచర్ అకౌంటు. సో ఇక్కడ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు కింద లాగిన్ అయ్యే స్టూడెంట్ ఉంది కదా, సో స్టూడెంట్స్ అయితే లాగిన్ అయ్యే స్టూడెంట్లో లాగిన్ అవ్వాలి. నాది టీచర్ అకౌంట్ కాబట్టి నాకు లాగిన్ అయ్యే టీచర్ అని నేను నా టీచర్ అకౌంట్లోకి వెళ్తాను అనమాట. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వడమే అనమాట. సో మీకు లర్న్ క్లాసెస్తో పాటు ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట ఈ కోర్స్లో.